వానాకాలం మొదలవుతోటి సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంతో ఈగలు దోమలు పెరిగి వ్యాధులు ఇంకింత ఎక్కువవుతున్నాయి. పోయినేడు అతిసారంతో మెదక్ జిల్లాలో 20 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు విష జ్వరాలు ప్రబలుతుండడంపై ఆందోళన పడుతున్నారు జనం. వారం రోజుల సంధి కురుస్తున్న వానలతోటి సంగారెడ్డి జిల్లాలో విష జ్వరాలు ఎక్కువైనాయి. డ్రైనేజీలు, ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతోటి వరద నీరంతా రోడ్లపైకి చేరి ఈగలు, దోమలు ఎక్కువవుతున్నాయి. దీంతోటి చాలా మంది రోగాలతోటి బాధపడుతున్నారు. పోయినేడు కూడా విష జ్వరాలు రావడంతో చాలా మంది చనిపోయారంటున్నారు ప్రజలు. అధికారులు వస్తున్నారు, అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వీడియో తీసుకుంటున్నారు, పోతున్నారు. ఎవరికిట మళ్ళా చూసుడు లేదు, ఇక్కడ పనులు చేసుడు లేదు, ఏది చేసుడు లేదు. ఇంకా రోగాలతో ఏం లేదు. రోగాలు వస్తే అవి అంబులెన్స్లో ఏమో పంపిస్తారు, 2 ట్యాబ్లెట్లు ఇస్తారు, అందులో వండ పెడతారు, గ్లూకోజ్ పెడతారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. ఇది ఇక్కడైతే చాలా అధ్వానంగా ఉన్నది మా ఇక్కడ ఆడకట్టు. వానాకాలంలో రోగాలు రాకుండా అన్ని శాఖల అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ తాగునీటి విభాగం, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పంచాయతీ శాఖ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామాలల్లా డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించాల్సి ఉంటుంది. క్లోరినేషన్ నీటిని సరఫరా చేయాలి. వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలి. అయితే అధికారులు ఎవరూ పట్టించుకుంటలేరంటున్నారు జనం. ఇక నీళ్ళు జర కుళ్ళుకుళ్ళే ఉన్నాయి, నీళ్ళు మంచిగా రాలేవు. ఏరు సార్ ఎవరు లేరు, ఆఫీసర్లు లేరు, ఎవరు లేరు. బరాన్లకు వస్తున్నారట, అటే పోతున్నారు. వానాకాలం మొదలవుడుతోటి దవాఖాన్లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నది. దీంతోటి సర్కార్ దవాఖాన్లలా అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు వైద్యశాఖ అధికారులు. సమస్య ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు వైద్యాధికారులు. ఈ వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా కానీ, వైరల్ ఫీవర్ కానీ, బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా మనకు పారిశుద్ధ్యం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వర్షాకాలంలో మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, గ్రామీణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఫాగింగ్, తర్వాత ఈ బ్లీచింగ్ పౌడర్ అన్నీ వేయడం వల్ల వీలైనంత వరకు మలేరియా, తర్వాత డెంగ్యూ, తర్వాత వైరల్ ఫీవర్లు అన్నింటినీ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాధులు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, స్టాఫ్ కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు, అదేవిధంగా మందులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మందులను కూడా సదుపాయం కల్పించాము. పోయినేడు అతిసారం జిల్లాను వణికించింది. చాలా మంది రైతులు చనిపోయారు. ఈసారైనా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలంటున్నారు జనం.